ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లైవ్లోకి వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేర దేవుడు మనల్ని ప్రేమించి ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎంతైనా మనము దేవుని స్తుతించి దేవుని నామాన్ని మనం ఘనపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. మంచి పేర ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహాకృపను బట్టి 40 దినాల ప్రతిష్ట కూడికల్లో మరి పగటి కాలం మన చంద్రావూరు సంఘంలో మరి కూడిక జరుగుతూ ఉంది. మరి ప్రతి దినం దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్టమైనటువంటి సంగతులు మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవుడు చూపుతున్న కృపను బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతైనా మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా అని చెప్పారా. మరి 40 దినాల ప్రతిష్ట కూడికల్లో ఎన్నో రోజుది? 11. ఎన్ని? ప్రైజ్ ది లార్డ్. 10వ రోజు కానీ ఇక్కడ 10వ రోజు, తల్లి సంఘంలో 11వ రోజు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ మన ప్రతిష్ట కూడికల్లో 10వ రోజు ప్రభు సన్నిధిలో మనం అందరం చేరి మన ప్రభుని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అందుని బట్టి మనం ఎంతైనా మన దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. మంచి పేద మనము పగటి కాలంలో ఈ 40 దినాల ప్రతిష్ట కూడికల్లో సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్న ఆగూరు యొక్క దేవోక్తులను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆగూరు యొక్క దేవోక్తుల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని మనం ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్క దినం ఒక్కొక్క అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆగూరు యొక్క దేవోక్తిని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ ఆగూరు అనేటువంటి వ్యక్తిని గురించి మనం పరిశీలన చేస్తే ఇతడు యాకే కుమారుడని. ఈ ఆగూరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కోర్పరి అని అర్థం. కోర్పరి అని అర్థం. ఆగూరు అనేటువంటి వ్యక్తి సొలొమోను మహారాజు కాలంలో అతని యొక్క సంస్థానంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈయన దేవోక్తులు పలుకుతున్నాడు కనుక ఒక ప్రవక్త అయి ఉండొచ్చు. అతడు పలికినటువంటి దేవోక్తులు సొలొమోనుకి ఎంతో ఇష్టమైనట్టున్నాయి. అందుకని తన గ్రంథములో, సామెతల గ్రంథం సొలొమోను రాసిన గ్రంథం, తన గ్రంథంలో ఆ ఆగూరు యొక్క పలికినటువంటి దేవోక్తులు తనకి ఎంతో ఇష్టమైనందున ఆ దేవోక్తులను కూడా ఒక అధ్యాయముగా ఈ యొక్క సామెతల గ్రంథంలో చేర్చుకున్నాడు సొలొమోను మహారాజు. ప్రభుని పేర ఆగూరు అనేటువంటి వ్యక్తి ఈతియేలు అలాగే ఉక్కాలు అనేటువంటి వారిద్దరితో కూడా దేవోక్తులు పలుకుతున్నాడు. దేవుని సంగతులను గురించి తెలియజేస్తున్నాడు. ఈ దేవోక్తులు పలుకుతున్నాడు అనంటే ఈ ఆగూరు ప్రవక్త ఉన్నాడు అని మనము దేవుని మాటలను బట్టి, వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. దేవోక్తులు పలికేవారు ప్రవక్తలు కనుక దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని వ్రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం మనం పరిశీలన చేస్తే దేవోక్తి లేని ఎడల జనులు నశించుదురు అని వ్రాయబడింది. కనుక ప్రతి మనుషునికి దేవోక్తులు ఎంతైనా అవసరం. దేవోక్తి కావాలి. దేవోక్తి లేకపోతే మనము సరైనటువంటి రీతిలో మనం బ్రతకలేం, నడవలేం. దేవునికి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతకలేం. మనకు ఆశీర్వాదకరమైన బ్రతుకు మనం బ్రతకలేం.
కనుక మనం ఆశీర్వాదకరంగా ఉండి చక్కని నడక మనం దేవుని సన్నిధిలో నడవాలి అని అంటే ఖచ్చితంగా మనకు దేవోక్తులు ఎంతైనా అవసరము. అయితే ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆగూరు అనేటువంటి వ్యక్తి దేవోక్తులు పలుకుతూ ఆయన చెప్తున్నటువంటి మాటలను మనం పరిశీలన చేస్తే, మొదటిగా పేర అతడు దేవోక్తులు పలికేవాడైనప్పటికీ, అతడు ప్రవక్త అయినప్పటికీ, దేవుని గురించిన మాటలు తెలియచేసేవాడైనప్పటికీ తన్ను తాను తగ్గించుకొని అతడు ఎంతగానో విధేయతతో పలుకుతున్నటువంటి మాటలు, తను ప్రవక్తనని గర్వించకుండా, తను ప్రవక్తనని అహంకరించకుండా ఎంతగానో తను తగ్గించుకొని ఈతియలతో ఒక్కాలతో చెప్తున్నాడు, అయ్యా నేను ఎవరినో తెలుసా, నేను ఎలాంటి వాడినో తెలుసా, నేను ఒక పశుప్రాయుడను, నేను వివేచన లేనివాడను, నాకు జ్ఞానాభ్యాసం లేదు అంటే, నాకు విద్య లేదు అంటే, నేను చదువుకోలేదు అని చెప్తున్నాడు. తర్వాత అంటాడు, దేవుని గురించినటువంటి జ్ఞానం నాకు ఏమాత్రం కూడా లేదు అని అంటున్నాడు. కనుక ప్రభువుని పేర నాకు దేవుని గురించిన జ్ఞానం లేదు. అయితే అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు, అలాగూ ఎంతగానో జ్ఞానం లేని వాడిగా పశుప్రాయుడిగా నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించి నన్ను ఆయన రక్షించుకున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియచేశాడు, నేను దేవుని గురించి తెలుసుకున్నాను అని చెప్తా ఉన్నాడు. దేవుని గురించి తెలుసుకున్నవాడు ఈ ఈతియేలు అనే వానితో, ఒక్కాలు అనే వానితో ఎలా చెప్పటం ప్రారంభించాడు తెలుసా? దేవుని గురించి ఏమంటున్నాడు అని అంటే, ఆకాశమునకు ఎక్కి మళ్ళా దిగినవాడు ఎవడు అని అంటాడు. తర్వాత అంటాడు, గాలిని పిడికిలలో పట్టుకున్నవాడు ఎవడు, పిడికిలతో గాలిని పట్టుకున్నవాడు ఎవడు అని అంటాడు. అంత మాత్రమే, అంటే గాలి మీద అధికారం కలిగిన వాడు ఎవడు, గాలిని గద్దించగలిగిన వాడు ఎవడు అని ఆగూరు ప్రశ్నిస్తున్నాడు వాళ్ళని. తర్వాత అంటాడు, బట్టలో నీళ్లను మూట కట్టగలిగిన వాడు ఎవడు, బట్టలో నీళ్లను మూట కట్టిన వాడు ఎవడో మీకు తెలుసా? పిడికిల్లో గాలిని బిగబట్టిన వాడు ఎవడో తెలుసా? ఆకాశమునకు అనగా పరలోకానికి ఎక్కిపోయి మళ్ళా దిగి వచ్చిన వాడు ఎవరో మీకు తెలుసా? ఎవరు ఆయన ఎవరు అసలు? అంత మాత్రమే కాదు, భూమి యొక్క దిక్కులను స్థాపించిన వాడు ఎవడో తెలుసా? భూమి యొక్క 4 దిక్కులను స్థాపించిన వాడు ఎవడో తెలుసా అని అడుగుతున్నాడు. ఆయన పేరేమన్నా తెలుసా మీకు? ఆయన కుమారుని పేరైనా ఏమన్నా తెలుసా అని చెప్పేసి అడుగుతున్నాడు. ప్రభు నన్ను పేర ఆకాశంనకు అనగా పరలోకమునకు ఎక్కి మరలా దిగినవాడు ఎవడు అని అంటే మనుష్య కుమారుడు తప్ప మరి ఎవరును పరలోకమునికి ఎక్కిపోలేదు అని వాక్యంలో రాయబడింది. కనుక ఇతడు మనుష్య కుమారుని గురించి చెప్తున్నాడు, సృష్టికర్తను గురించి చెప్తున్నాడు, అనగా సైన్యములకు అధిపత్యకు యెహోవాను గురించి చెప్తున్నాడు. అందుకే అక్కడ అంటాడు, ఆయన పేరు నీకు తెలుసా అన్నాడు. ఆయన ఎవరు అంటే సైన్యములకు అధిపత్యకు యెహోవా. ఆయన కుమారుని పేరేంటో తెలుసా? ఆయన కుమారుని పేరు ఇమ్మానుయేలు, ఆయన కుమారుని పేరు యేసు, ఆయన కుమారుని పేరు క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఇలాగూ ఆ కుమారునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ కుమారుని గురించి చెప్తూ అతను అంటున్నాడు, ఇలాగున నేను దేవుని తెలుసుకున్నాను, నాకు దేవుని గురించి తెలిసింది. ఆకాశం నాకు ఎక్కిపోయిన వాడు ఎవడో, మా పిడికిల్లో గాలిని బిగబట్టిన వాడు ఎవడో, మా బట్టలో నీళ్లను మూట కట్టిగిన వాడు ఎవడో, ఆ దిక్కులను స్థాపించిన వాడు ఎవడో నాకు తెలిసింది. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన కుమారుని పేరు యేసు. ప్రైజ్ ద లార్డ్. ఆయన కుమారుని పేరు నజరేయుడైన యేసు. కనుక ఆ ఆగూరు ప్రభుని గురించి తెలుసుకున్నాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు. తర్వాత ఏమంటాడు తెలుసా? తర్వాత అంటాడు 5వ వచనంలో, తర్వాత దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే అని అంటాడు. దేవుని మాటలన్నీ ఎలాంటివి అంటారు? పుటము వేయబడి. నేను చెప్పే అబద్ధాలు కాదు, నేను చెప్పే ఏదో కల్పించుకొని చెప్పేవి కాదు, ఇవి కల్పన కథలు కాదు, లేకపోతే ఇది ఏదో దుర్బోధ కాదు, లేకపోతే ఇది ఏదో బిలాము బోధ కాదు. దేవుని మాటలన్నీ పుటము వేయబడినవి అనగా పవిత్రమైనవి, అవి శుద్ధమైనవి అని అర్థం. కనుక దేవుని మాటలలో ఏమీ కూడా చేర్చకూడదు అని చెప్తున్నాడు. దేవుని మాటలు ఏమీ చేర్చకూడదు. దేవుని మాటలు అవి పుటము వేయబడిన మాటలు.
అవి వెండి కంటే ఎక్కువగా శుద్ధి అయినటువంటి మాటలు అని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదండి, ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో, యెహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన కేడెముగా ఉంటాడు. కేడెము అని అంటే కేడెము లేక దాని పేరు డాలు. కనుక కేడెము అన్న డాలు అన్న ఒకటే. ఈ కేడెము లేక డాలు ఏం చేస్తుంది అని అంటే సాతాను యొక్క అగ్ని బాణములను అడ్డగించేది. సాతాను యొక్క అగ్ని బాణములను అడ్డగించేది డాలు. డాలు అని అంటే డాలుని ఎవరు పట్టుకుంటారో, డాలుని ఎవరు కలిగి ఉంటారో వారిని ఆ డాలు కాపాడుతుంది. డాలు అంటే రక్షించేది లేక కాపాడేది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ ఆగూరు ఈతియలతో ఒక్కలతో చెప్తున్నాడు, నేను నమ్ముకున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, ఇదిగో నేను ఏ దేవుని గురించి తెలుసుకున్నానో ఆ దేవుడు నాకు ఎలాంటి వాడు తెలుసా? ఆయన డాలు లాంటి వాడు. ఆయన ఆశ్రయించిన వారందరికీ ఆయన ఒక డాలు, ఆయన ఆశ్రయించిన వారందరికీ ఆయన ఒక కేడెము, అనగా ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ఇలాగూ వారితో చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత అంటాడు 6వ వచనంలో ఆరో వచనం అంటాడు, ఒకవేళ ఆ మాటల్లో ఆయన మాటల్లో ఏమైనా చేరిస్తే ఒకవేళ ఆయన నిన్ను గద్దించునేమో, ఆయన దృష్టికి నీవు అబద్ధికుడు అవుతావు అని అంటాడు. ఆయన మాటల్లో చేర్చేవారు, కొత్త మాటలు చేర్చేవారు వాక్యము ఉన్నట్టుగా బోధించకుండా, ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా, ఇదిగో ఆ వాక్యాన్ని ఏదో రకరకాలుగా లేనిపోయిన మాటలని అందులో చేర్చి ఇష్టానుసారంగా బోధిస్తే దేవుని దృష్టికి చెప్పండి అబద్ధికులు అవుతారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. ఆయన గద్దిస్తాడు. ఆయన గద్దించినప్పుడు మనం ఏమైపోతాం కూడా మనకి తెలియదు. కనుక దేవుని మాటలు జాగ్రత్తగా బోధించాలి. జాగ్రత్తగా బోధ విన్నప్పుడు, ఆ వర్తమానం విన్నప్పుడు ఆ మాటలు అలాగ ఉన్నవో లేదో అని లేఖనాలు విశ్వాసులైన మీరు కూడా చెప్పండి పరిశీలన చేయాలి. ఆ వాక్యం అలా ఉన్నదో లేదని లేఖనాలు పరిశీలించాలి. కనుక అది అపోస్తలుల బోధ కాదా? ఒకవేళ బిలాము బోధేమో, ఒకవేళ కయ్యను బోధేమో, ఒకవేళ మరి కలిపి చెరిపెడి బోధలేమో, అబద్ధ బోధలేమో, ఇలాగ రకరకాల బోధలు ఉన్నాయి. కనుక దేవుని యొక్క వర్తమానం ఆల్రెడీ పుట్ట వేసిందే కనుక, అది శుద్ధి చేయబడిందే కనుక, అది పవిత్రమైన కనుక అందులో ఏమీ చేర్చకూడదు. అందులో నుండి ఒక పల్లైనను సున్నైనను తీసివేయటానికి వీలు లేదు అని రాయబడింది. స్తోత్రం చెప్పండి. కనుక అలాగున పేర ఆగూరు వారితో చెప్తున్నాడు. తర్వాత 7వ వచనం అన్నాడు, నేను దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము అని అంటాడు. ప్రభువుని పేర ఆగూరు దేవుని సన్నిధిలో మనవి చేసుకున్నాడు. మనవి చేసుకునుట అంటే ప్రార్థన చేయటానికి అర్థం. అంటే ఆగూరు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. దేవుని గురించి తెలుసుకున్నవాడు మాత్రమే కాదు, దేవుని గురించి ప్రకటిస్తున్నవాడు మాత్రమే కాదు, ఈ ఆగూరు అనేటువంటి వ్యక్తి ఒక ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, మనవి చేసేవాడుగా ఉన్నాడు, తన సంగతంతా దేవునికి చెప్పుకునేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు తాను మనవి చేసుకొని ఏమంటాడు తెలుసా? ఆయన అడిగినది, ఆయన ఏదైతే మనవి చేశాడో, ఏదైతే దేవుని అడిగాడో, ఏదైతే దేవునితో చెప్పుకున్నాడో, దేవునితో చెప్పుకున్నదంట అతడు మరణించక ముందే, అతడు చనిపోక ముందే వాటిని అనుగ్రహించాలి అంటాడు దేవుడు. అయ్యా, నేను ఏదైతే అడిగానో, నేను దేని గురించి అయితే మనవి చేసుకున్నానో అది నేను చనిపోక ముందే అది నువ్వు నాకు అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, తన ఉద్దేశం ఇప్పుడు ఏదైనా అడిగాడు అనుకోండి, అడిగితే దేవుడు అది అనుగ్రహించాడు అనుకోండి, ఆ అనుగ్రహించేది ఎప్పుడో నేను చనిపోయిన తర్వాత కాదు. అయ్యా, నీవు అనుగ్రహించేది నేను ఏదైతే అడిగానో అది నువ్వు అనుగ్రహిస్తావు.
నువ్వు అనుగ్రహిస్తావు, కానీ నేను చనిపోక ముందే అది అనుగ్రహించాలి. ఎందుకంటే నీవు ఇచ్చేది నేను కన్నులారా చూడాలి. అంత మాత్రమే కాదు, నీవు ఇచ్చేది నేను అనుభవించాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు తను దీర్ఘాయుష్ను కోరుకుంటున్నాడు అని మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దావీదు ప్రార్థన చేసినట్లుగా దావీదు ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వరాలు అడిగితే దేవుడు అతను ఆశీర్వదించాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో 21వ కీర్తన ఎదుర్కొన్నాడు. అయితే ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దావీదు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏంటి దావీదు ప్రార్థన చేస్తున్నావు, ఇంకా మన పెడుతున్నావు ఏంటి అని అడిగితే అప్పుడు దావీదు అంటాడయ్యా, నీవు నాకు ఆశీర్వాదం ఇచ్చే మంచిదే, నీవు నాకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇచ్చే మంచిదే, కానీ వాటిని అనుభవించటానికి ఆయుష్ కావాలిగా, వాటిని అనుభవించడానికి ఆయుష్ కావాలి కదయ్యా. నా ప్రాణం పోతే నేను ఎలా అనుభవిస్తాను, కనుక నాకు ఆయుష్ని వరముగా దయచేయి అని అడిగాడు. స్తోత్రం చెప్పండి. అలాగ అడిగితే దేవుడు దావీదుకి సదాకాలం నిలుచు దీర్ఘాయువును దయచేశాడంట. ఆమేన్, హల్లెలూయా. సదాకాలం నిలుచు దీర్ఘాయువును దేవుడు దావీదుకు దయచేశాడు. కనుక ప్రభువుని పేర మనం ఏది దేవుని సన్నిధిలో అడిగినా మనం ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి, మనము చేస్తున్న అనుభవం మనకు ఉండాలి, మన సంగతి అంతా దేవునికి చెప్పుకునే అనుభవం మనకు ఉండాలి. అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనం ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని మనం చనిపోక ముందే మనం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదాన్ని మనం కన్నులారా చూడాలి, కనుక ఆ ఆశీర్వాదాన్ని కన్నులారా చూడాలి, ఆశీర్వాదాన్ని అనుభవించాలి. అందుకొరకు ఇప్పుడు ఇక్కడ ఆగూరు కూడా ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, దేవా, నాకు 2 మనవులు ఉన్నాయి, నా మనవులు ఆలకించి నేను చనిపోకముందే వాటిని నీవు నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేశాడు. కనుక ఇది ఎంతో శ్రేష్టమైన ప్రార్థనని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రభుని పేర నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు ఆశీర్వదించబడటం కాదు, నువ్వు చనిపోయిన తర్వాత ఏదో ఒక గృహం కట్టుకోవటం కాదు, లేక నువ్వు చనిపోయిన తర్వాత ఏదో నీ పిల్లలకు ఉద్యోగం రావటం కాదు, ఇదిగో నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలకు పిల్లలు పుట్టడం కాదు. నువ్వు చనిపోక ముందే నీ పిల్లలు నువ్వు చూడాలి. నువ్వు చనిపోక ముందే ఒక మంచి గృహము నువ్వు చూడాలి. నువ్వు చనిపోక ముందే నీ పిల్లలకు ఉద్యోగం వచ్చినట్టుగా, ఉద్యోగం చేస్తున్నట్టుగా నువ్వు చూడాలి. స్తోత్రం. నీవు కన్నులారా ఎంతైనా నీవు ఆశీర్వాదాన్ని చూడాలి. సుమియోను ప్రార్థన చేశాడు. కాబట్టి నీ రక్షణ నేను చూడాలయ్యా, నీ రక్షణ నేను చూడాలయ్యా, నీ రక్షణ నేను కన్నులారా చూసేటట్లు చెయ్యయ్యా అని మొరపెట్టినట్టున్నాడు. సుమియోని దేవుడు దీర్ఘాయుష్మంతునిగా చేశాడు. దీర్ఘాయుష్మంతునిగా చేసిన తర్వాత ప్రభువుని యేసుక్రీస్తు పుట్టినప్పుడు 8వ దినమున ఆ ప్రభుని మరియా యోసేపులు దేవాలయంలోకి తీసుకొని వెళ్ళినప్పుడు సుమియోని చేతిలో పట్టుకొని సుమియోను అలాగు చేతులు పైకెత్తి ఆ కుమారుని బట్టి, ఆ శిశువుని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ అంటాడు, అయ్యా, నీ ఇశ్రాయేలుకు నువ్వు కలుగు చేసిన రక్షణ నేను కన్నులారా చూసేటట్లు చేశావు, నీకు స్తోత్రాలు అని చెప్పి దేవుని స్తుతిస్తున్నాడు. కనుక ప్రభుని పేర ఆశీర్వాదం ఏదో, మనం అడిగిన ఆశీర్వాదం ఏదో, మనం అడిగిన దీవెన ఏదో, మనం ఏది కావాలని కోరుకున్నామో అది పొందుకోవాలి. అది మనం కన్నులారా చూడాలి. చచ్చిపోయిన తర్వాత ఏం చూస్తాం మనం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడుండి చూస్తారులే అని అంటారు చాలా మంది. ఏమండి, ఎక్కడుండి? పరలోకంలో ఉండి చూస్తారులే అని అంటారు. ఏమండి, అలాగేం ఉండదు. దేవునికి స్తోత్రం. చనిపోయిన వారికి ఏమి తెలియదు ఉంది వాక్యంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక చూసేది ఏమి ఉండదు. ఇక చూడాలి అని అనుకుంటే, నువ్వు చూడాలి అనుకుంటే, ఏదైనా చూడాలనుకుంటే నీవు బ్రతికున్నప్పుడే చూడాలి. కనుక నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నీవు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని నేను కన్నులారా చూడాలి, దాన్ని అనుభవించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అలాగూ ఆగూరు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనవి చేసుకున్నాడు. అతను చేసిన 2 మనవుల్లో మొదటిది ఏమిటి అని అంటే, చదువుదాం 8వ వచనాన్ని. ఇప్పుడు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచు. దేవునికి చాలు. ప్రభుని పేర ఇక్కడ ఆగూరు దేవునికి మనవి చేసుకున్నాడు.
ఆగూరు దేవుణ్ణి అడిగాడు. ఏమని దేవుని అడిగాడు అని అంటే, అయ్యా నేను వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు, అబద్ధములు నాకు దూరంగా ఉంచు అని ప్రార్థన చేసి, ఇది మొదటి మనవిది రైతుల్లో. హల్లెలూయా. ఆయన కోరిక ఏంటంటే వ్యర్థమైనవి తనకు దూరంగా ఉండాలని, వ్యర్థమైన వాటికి తాను కూడా దూరంగా ఉండాలని అతని యొక్క ఉద్దేశం. అది దేవుని సన్నిధిలో ఎంతగానో కోరుకుంటున్నాడు. ప్రభువుని పేర వ్యర్థమైనటువంటి వాటిని గురించి మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ లేఖనములో వ్యర్థమైనవి ఏమిటి అని మనం పరిశీలన చేస్తే పేర దేవుని వాక్యంలో చూస్తాం. కీర్తన గ్రంథం 31వ కీర్తన 6వ వచనం ప్రకారంగా విగ్రహారాధన లేక విగ్రహాలు, దేవతా విగ్రహాలు వ్యర్థమైనవి అని మనం చూస్తాం. చదవద్దు. తర్వాత ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ధనవృద్ధి చేసుకున్నట వ్యర్థము అని రాయబడింది. అది రెండో విషయం. తర్వాత మూడవది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం చూస్తే అక్కడ రాయబడింది ఆచారాలు మనుష్య పారంపర్య ఆచారాలు వ్యర్థము అని రాయబడింది. ఏమండి, ఆచారాలు ఏంటంట వ్యర్థము అని రాయబడింది. తర్వాత ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో అలంకరణ వ్యర్థము అని రాయబడింది. అలంకరణ వ్యర్థము అని రాయబడింది. కనుక అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో భక్తి గల వారమని అనుకోవటం వ్యర్థము అన్నాడు. నేను భక్తి గలవాడిని, నేను భక్తి గలదాన్ని అని చెప్పి, నేను భక్తుణ్ణి, నేను భక్తురాల్ని అని అనుకోవటం వ్యర్థము అని రాయబడింది వాక్యంలో. కనుక ఇలాగ మనం పరిశీలన చేస్తూ వెళ్తే వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి, వ్యర్థమైనవి ఎన్నో కనబడతాయి. ఇప్పుడు ఆగూరు యొక్క ఆశ, ఆగూరు యొక్క మనం ఏంటంటే వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయి అని అంటాడు. వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు అంటే విగ్రహారాధన నాకు దూరంగా ఉండాలయ్యా, ధన సమృద్ధి చేసుకోవటం నాకు దూరంగా ఉండాలయ్యా, అలంకరణ నాకు దూరంగా ఉండాలయ్యా, మనుష్య ఆచారాలు నాకు దూరంగా ఉండాలయ్యా, నేను భక్తుణ్ణి అని చెప్పుకునే గర్వం నాకు దూరంగా ఉండాలి అని మనం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.